హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీగా తయారయ్యే గులాబ్ జామున్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 750 గ్రామ్స్ షుగర్ అండ్ అలాగే 750 ml ఆఫ్ వాటర్ వేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం అలా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అనేది కరిగేంత వరకు అలా కలుపుకొని తర్వాత నేను 5 యాలకులు దంచి అందులో వేసుకుంటున్నానండి. పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే దంచి అయితే వేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపి ఆ షుగర్ సిరప్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పౌడర్ మిక్సింగ్కి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా అండ్ అలాగే 5 యాలకులు దంచి పక్కన పెట్టుకున్నాను. మిల్క్, ఇప్పుడు అలాగే 1 ప్యాకెట్ ఆఫ్ పౌడర్ తీసుకొని అందులో మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నామో ఇలాచీ, కార్న్ఫ్లోర్, మైదా వేసి బాగా కలపాలి. అండ్ అలాగే మిల్క్ కూడా మనం మధ్య మధ్యలో వేసి కలుపుకుంటూ ఉండాలి. మెత్తగా కలపాలి అండి. అప్పుడే మనకి సాఫ్ట్ జామున్ రెడీ అవుతాయి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు గులాబ్ జామున్స్ రెడీ చేసుకోవాలి. గులాబ్ జామున్స్ రెడీ చేసుకునేటప్పుడు మనం కొంచెం ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే ఆయిల్లో వేసేటప్పుడు పేలుతాయి. అగైన్ మళ్ళీ దీనికోసం మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఇందులో ఒక్కొక్కటిగా జామున్స్ అందులో వేసుకొని బాగా కలపాలి. ఎయిర్ బబుల్స్ కనుక ఉంటే పేలుతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి దగ్గర. అండ్ అలాగే మనకి జామున్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, అది మాత్రం చాలా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం జామున్స్ అందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 అవర్స్ అలా పక్కన పెడితే మనకి సూపర్ అండ్ టేస్టీగా గులాబ్ జామున్ రెడీ. చూసారా ఎలా అయ్యాయో? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.